ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం 365 ఒత్తుల దీపం గురించి చెప్పుకున్నాం. దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, దీపం వెలిగించడానికి ఏం చేయాలి అని అనుమానాలు చాలా ఉంటాయి. దానికి ఈ షార్ట్ వీడియోలో సమాధానం చెప్తాను. మనం ఈ దీపం సంవత్సరంలోని ప్రతిరోజు చేసిన పాపాలని, దోషాలని తొలగించుకోవడానికి, అలాగే మనకి దీర్ఘాయుష్షు శుభాన్ని పొందడానికి మనం సంకల్పించుకొని దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించడానికి మట్టి ప్రమిదలు కావాలి. అలాగే ఒత్తులు మనం సొంతగా తయారు చేసుకున్న బయట మార్కెట్లో 365 ఒత్తులు, దూది ఒత్తులు దొరికినా దీన్ని వాడుకోవచ్చు. నూనె వాడవచ్చు, ఆవు నెయ్యి వాడవచ్చు. మనకి నువ్వుల నూనె, ఆముదాన్ని కూడా వాడవచ్చు. దూది, పచ్చి దూది మాత్రమే వాడితే మంచిది శాస్త్రరీత్యా. అలాగే 365 ఒత్తులు నూనెలో, దీపంలో నూనె పోసి కొంతమంది నానబెడతారు. అలా చేయకూడదు. ఎలా అంటే ముందు ఒత్తుల్ని పెట్టి నూనెని అభిషేకం చేస్తాం కదా, అలా ఒత్తుల పైన పోస్తూ వాటిని నాంచాలి, ఒత్తుల్ని నానబెట్టాలి. అలాగే ప్రమిద లోపల చక్కగా నీట్గా నూనె పోసిన తర్వాత జాగ్రత్తగా గుంపుగా త్రికోణాకారంలో పెట్టి మనం వెలిగించాలి. సంకల్పం చెప్పుకోవాలి. దీపం వెలిగించే ముందు మీరు ఏ దోష నివారణకైతే చేస్తున్నారో, ఏ పరిహారం కోసం మీరు చేస్తున్నారో, అంటే ఉదాహరణకి పాప పరిహారార్థం, దీర్ఘాయుష్ కలగడం కోసం, సకల శుభాలు కలగడం కోసం ఈ దీపాన్ని నేను వెలిగిస్తున్నాను అని మానసికంగా సంకల్పం చెప్పుకోవాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత మీరు శివనామాన్నైనా విష్ణునామాన్నైనా 9 సార్లు కానీ 11 సార్లు తలుచుకోండి. అలాగే ఇప్పుడు ఏ దోష నివారణకి మనం చేస్తున్నామనే పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది అనుకుంటారు. ఈ దీపానికి దోష నివారణ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం కాబట్టి దీపం వెలిగించిన తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని లేదా ఇష్టదైవ మంత్రాన్ని, అష్టోత్తరాన్నైనా మీరు మనసులో పఠించాలి. ఇప్పుడు తర్వాత నియమం ఏంటి? దీపం వెలిగించిన తర్వాత దీపపు కుందికి అంటే ప్రమిదికి పసుపు, కుంకుమ, పూలు పూజించాలి. దీపం పూర్తిగా చల్లారే వరకు, నూనె అయిపోయే వరకు చూడాలి. మధ్యలో ఆర్పకూడదు. దీపం చల్లారిన తర్వాత మిగిలిన బూడిదని, పాత ప్రమిదని ఏదైనా చెట్టు మొదల్లో పవిత్రంగా పెట్టాలి. ఇది చేయవలసిన విధి. ఈరోజు మీరు వీలు కాని వారు కార్తీక మాసం ఎప్పుడైనా చేయండి 365 ఒత్తులు. కానీ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ దీపాన్ని వెలిగించండి. మంచి ఫలితం ఉంటుంది. ఓం నమః శివాయ శ్రీమా